డాంగ్లీ అనే వ్యక్తి తను దాచుకున్న కొన్ని కోట్ల డబ్బుతో తన ఫ్యామిలీ కోసం ఒక అందమైన ఫ్లాట్ తీసుకుంటాడు. అయితే వారంతా కలిసి చాలా సంతోషంగా ఇంట్లో ఉంటారు. ఒక రోజు డాంగ్లీ కొడుకు గోలీతో ఆడుకుంటున్నప్పుడు అక్కడ ఫ్లోర్ ఏటవల్గా ఉన్నట్టు కిందకు జారుతుంది. అది గమనించిన డాంగ్లీ ప్రతిరోజు అదే విషయం గురించి ఆలోచిస్తాడు. అదే విధంగా వర్షం కురుస్తున్నప్పుడు నీళ్ళనేవి బేస్మెంట్ లోకి వస్తుంటాయి. ఆ తర్వాత ఒక రోజు ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు తను ఉండే అపార్ట్మెంట్ దగ్గర నేల అనేది బీట లాగా బారి ఉంటుంది. అయితే ఇదేది కూడా సాధారణ విషయం కాదని భావించిన డాంగ్లీ అపార్ట్మెంట్ ఓనర్ కి ఫోన్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్తాడు. అలా కంప్లైంట్ ఇచ్చిన 2 రోజులు గడిచినా కూడా అవతల వైపు నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఆ తర్వాత ఒక రోజు తను ఒంటరిగా ఇంట్లో ఉంటున్న సమయంలో అక్కడ ఉన్న గోడలు పగలడం మొదలవుతుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో డాంగ్లీ ఉంటాడు. ఆ తర్వాత కాసేపటికి చుట్టుపక్కల ఉన్నవారంతా కూడా భయంతో పారిపోతుంటారు. అప్పుడు చూస్తూ ఒక్కసారిగా తను ఉండే బిల్డింగ్ అనేది కూలిపోవడం మొదలవుతుంది. అలా బిల్డింగ్ భూమిని చుచ్చుకొని లోపలికి వెళ్లిపోతుంటే ఒక దగ్గర స్టక్ అయిపోతుంది. మరోవైపు విషయం తెలుసుకున్న డాంగ్లీ భార్య తన భర్తకు ఏమై ఉంటుందని చాలా కంగారు పడుతుంది. అదే విధంగా ఒక లోయ లాంటి దాంట్లో ఇరుక్కుపోయిన వారంతా కూడా మెల్లిగా బయటకు వస్తారు. అప్పుడు వారంతా కూడా పైకి చూసినప్పుడు చాలా లోతులో వారంతా ఇరుక్కుపోయినట్లు తెలుస్తుంది. అలానే వారికి ఫోన్ సిగ్నల్ అనేది ఉండదు. ఆ సమయంలో ఎంత గట్టిగా అరుస్తున్నా కూడా ఎవరికి మాటలు అనేవి వినిపించవు. మరోవైపు రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని పరిస్థితులన్నీ కూడా గమనిస్తున్నప్పుడు ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు లోనికి వెళ్లాలని చూసినప్పుడు అక్కడున్న రాళ్ళు అనేవి వాళ్ళ మీద పడడం జరుగుతాయి. దాంతో చేసేదేమీ లేక తిరిగి మళ్ళీ పైకి వచ్చేస్తారు. వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.